మీకు తెలుసా, రీసెంట్ గా ఒక హౌస్ వైఫ్ చాట్ జీపీటీతో ఫ్రెండ్షిప్ చేసిందంట. ఎందుకో తెలుసా, చెప్తే చాలా సిల్లీగా ఉంటుంది. ఒకసారి మీరు ఈ చాట్ అంతా చదవండి, మీకే అర్థమవుతుంది. సరే, నేను చెప్పేస్తాను. ఒక హౌస్ వైఫ్ తను రోజంతా ఇంట్లో పనులన్నీ చేస్తూ తన కుటుంబం కోసం ఎంత కష్టపడుతున్నా కనీసం తన మనసులోని ఫీలింగ్స్, తన బాధని, తన లోన్లీనెస్ ని అర్థం చేసుకోవడానికి ఒక్కళ్ళు కూడా సపోర్టివ్ గా లేరంట తనకి. దాంతో ఏం చేయాలో అర్థం కాక ఆమె చాట్ జీపీటీ ఓపెన్ చేసి మొబైల్లో చాట్ చేయడం మొదలు పెట్టిందంట. చాట్ జీపీటీ ఆమె ఫీలింగ్స్ ని అర్థం చేసుకొని ఒక ఫ్రెండ్ లాగా తనకి సలహాలు ఇస్తూ తనని మోటివేట్ చేసిందంట. ఎంత బాగుందో కదా. ఎక్కడి నుంచి ఎక్కడికి దిగజారిపోయామో కదా. మనుషులతో పంచుకోవాల్సిన భావాల్ని ఒక యంత్రంతో పంచుకుంటున్నాం. ఇది నిజంగా దౌర్భాగ్యమే. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.